మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించగా, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్సీగా కొనసాగిన కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికకు ఛాలెంజింగ్ గా తీసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, ఇప్పుడున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు తమ పార్టీకే చెందిన వారు గనక వారి మద్దతుతో ఖచ్చితంగా గెలిచి తీరుతామని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికకు మార్చి 28న పోలింగ్ జరగనుండగా ప్రజాప్రతినిధులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని చెప్పి బలంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది. మాకు దగ్గర 900 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు. అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు, ఓటర్స్ అందరూ నిరూపిస్తారంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమైనాయి. అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచి ఎట్లా ఉంటుందని చెప్పి చూపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, పెద్దలకు, అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ, ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా క్యాండిడేట్గా నవీన్ కుమార్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది. మా విజయం తథ్యం. ఎందుకంటే మీకు తెలుసు గతంలో అంటే పాండవులు ఎంతమంది ఉంటారు, కౌరవులు ఎంతమంది ఉన్నా విజయం అనేది పాండవులకే వశమవుతుంది. ఈరోజు ఖచ్చితంగా లోకల్ బాడీస్లో అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగినది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ అనుభవం లేని వాళ్ళ నాయకులే ఉన్నారు. ఖచ్చితంగా మేము మా లోకల్ బాడీస్లో ఈ ఎంపీటీసీల సమస్యలు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ల సమస్యలు కానీ అన్నీ కూడా మన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము లోకల్ బాడీస్కి వెళ్ళి ఖచ్చితంగా నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి మళ్ళీ ప్రభుత్వ పరంగా ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా. ఆ రిప్రజెంటేటివ్గా మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని మేము అందరం కూడా ఉమ్మడిగా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు అయితేమి, ఎమ్మెల్యేలమైతేమి, ఎమ్మెల్సీలు అయితేమి అందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఈ మళ్ళీ మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా గెలుస్తామని పూర్తిగా నమ్మకంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చివరికి విజయం టీఆర్ఎస్కే వరిస్తుందని